నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్ధవేవ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. రాశి ఫలితాలు, మాస ఫలితాలు మాసం చెప్పుకున్నప్పటికీ, పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు, కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి. మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని, అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ, గ్రహాల యొక్క యుతి కానీ, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి, అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం. రాశి ఫలితాలు, ఎవరు ఏ రాశిలో పుడితే లేకపోతే ఆ రాశి ఫలితాలు, లేదు అంటే లగ్న ఫలితాలు, మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగూ ఉంటుంది కదా, ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఏదైనా దాని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం, ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం, దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం, వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి గాను డిసెంబర్ 2024 రెండవ పక్షానికి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. దానికి ముందుగా ఉపస్థితి అయినటువంటి గ్రహాల యొక్క గమనం కనుక చూసినట్టయితే మనకి వృషభంలో వక్రించినటువంటి గురువు ఉన్నాడు, కర్కాటకంలో నీచ పొందినటువంటి కుజుడు ఉన్నాడు, కన్యలో కేతువు ఉన్నాడు, ఆ తర్వాత మనకి వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నాడు. తర్వాత అంటే ఈ రెండవ పక్షంలో ఈయన వక్రగతిని వదులుతాడు. తర్వాత ధనస్సులో రవి, తర్వాత శుక్రుడు మామూలుగా యథావిధిగా మకరంలోనే మొదటి పక్షంలాగా ఉన్నాడు. తర్వాత శని కూడా ముందు పక్షంలో లాగానే కుంభంలో రాహు యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఈ గ్రహస్థితి మామూలుగా మనకి రెండవ పక్షం వారికి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే 12 రాశులు ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. రెండవ పక్షంలో చూసినట్టయితే ఎవరైనా పెట్టుబడులు అంటే ఏదో అదృష్టాన్ని ఆశించి మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి అనేటువంటి కొన్ని గేములు, కొన్ని గ్యాంబ్లింగ్స్ ఇలా ఉంటాయి కదా, వీటిలో జోలికి వెళ్ళినా, ఏవైనా మనం కొన్ని అంటే ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, ఇలాంటి వాటికి జోలికి వెళ్తే మాత్రం తీవ్రమైనటువంటి నష్టానికి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముందుగా మేషరాశి వారి కనుక మనం చూసినట్టయితే మేషరాశి వారికి ద్వితీయంలో గురువు వక్రించి ఉన్నాడు. ద్వితీయము అంటే మనకి ధనస్థానం, వాక్స్థానం వక్రించినటువంటి పరిస్థితి వల్ల కొద్దిగా మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతకాలంగా జరుగుతున్నట్టుగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం బంధువర్గం నుండి కొన్ని రకాలైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వినడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆర్థికంగా ఎలా ఉన్నా రుణాలు కావలసినప్పుడు రుణాలు మాత్రం సవ్యంగా లభిస్తాయి ఈ రాశి వారికి. అంటే ఏ పని చేయాలన్నా చేయగలుగుతారు. అట్లాగే కుజుడు దగ్గరికి వచ్చేసరికి 4వ స్థానం కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే కుటుంబంలో కుజుడు కొంచెం నీచు పొంది ఉండడం వల్ల కోపము, తాపాలు, ఇంట్లో కొద్దిగా గొడవలు ఇలాంటివన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటిది. ఇక 6లో కేతువు ఉన్నాడు. ఎంత వైరాగ్యం ఉన్నప్పటికీ కొద్దిగా మనం చేసేటువంటి పనులలో పూర్తిగా నాకు సంబంధం లేదు అనేటువంటి ఉండకుండా ఉండాలి. అప్పుడే అంటే ఎంత శత్రువులు మనకు వద్దులే అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అలాంటి విషయాల్లో ముందుకు ఉండాలి. అలాగే ఎవరైనా సరే కొంతవరకు అయితే ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది ఏమిటి అంటే ఏ రకమైనటువంటి అంటే
8లో అష్టమంలో రవి బుధులు ఇద్దరూ కలిసి ఉన్నారు. బుధుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఆలోచన విధానం ఉంటుంది. అయినప్పటికీ కూడా రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏదైనా సరే మనం ఏ పని చేయాలన్నా కూడా కొంచెం పనులు అవుతాయనే మనం చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఎంతవరకు అవుతాయి? రవి బుధుడితో కలిసినంత వరకు మాత్రమే, అది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎవరైనా కళాకారులు ఉన్నా, ఎవరైనా ఒక ఆర్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నా, సినిమా వాళ్ళు ఉన్నా, రాజకీయ రంగం వాళ్ళు ఉన్నా వీరికి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక 11వ స్థానంలో అదృష్ట స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ అదృష్టం అనేది నెమ్మదిగా మందగించి ఉన్నట్టే ఉంటుంది, అందులో ఏది లేదు. ఇక మనకి 12వ స్థానం రాహు కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళడానికి చక్కటి అవకాశం ఉంటుంది, దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ రకంగా ఉన్నట్టయితే బాగుంటుంది. మరి రాశి ఫలితాలను అయితే మనము ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం. లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని అన్నాం. ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి. కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించట్లేదు, ఏ దశ నడుస్తుంది, ఏ దశ అనుకూలత ఉంది, ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది. జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది, ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు, అలాగే మనకు యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది. అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు. అదే కాకుండా మనకు ప్రత్యేకించినటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో 2024లో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే 3 గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం. 3 గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి 4వ స్థానం అవ్వచ్చు, 5వ స్థానం అవ్వచ్చు, 1వ స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. సరే 15వ తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు, ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇలా అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం. ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మనకి ఏ రాశి ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ 9 గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం. ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందున్నటువంటి దానం, ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలో. ఈ ధర్మము, అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా కనుక మనము సంపాదించినా, ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం, గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది. అందువల్ల గోమాత గ్రాసం పెడతారా, మనకు సర్వ అలంకారభూతుడైనటువంటి ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు. అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు. వీటిలలో ఏది మీకు నచ్చితే అది చేయండి. ఈశ్వరుడు యొక్క అభిషేకం చేస్తారా, నవగ్రహ మండపానికి వెళ్తారా, ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా, ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కులదేవత
వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా, ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని మనము ఒక మంగళాశాసనం అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే.